హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో డిఎస్ఆర్ ది ట్విన్స్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డిఎస్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ జంట భవనాల మోడల్ ఫ్లాట్ ను ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామి ఆవిష్కరించారు. దేశంలోనే మొదటిసారిగా ఒకే అంతస్తులో 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో కేవలం ఒకే యూనిట్ ఉండేలా ఈ అద్భుత కట్టడాన్ని రూపొందించారు. 44 అంతస్తులతో 5 స్టార్ హోటల్ తరహా క్లబ్ హౌస్ తో కూడిన ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ స్కై లైన్ కే గర్వకారణంగా నిలవనుంది. అత్యాధునిక కర్వ్డ్ ఆర్కిటెక్చర్, హై స్పీడ్ ఎలివేటర్లు మరియు విలాసవంతమైన వసతులతో కూడిన ది ట్విన్స్ గృహ నిర్మాణ రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతూ నగర స్థిరాస్తి కిరీటంలో కలికితురాయిగా నిలవబడుతోంది. డిఎస్ఆర్ బిల్డర్స్ మన భాగ్యనగరానికి మరొక అందమైనటువంటి కిరీటాన్ని తయారు చేస్తున్నారు. భాగ్యనగరపు కిరీటంలో మరొక కలికితురాయిని పొదుగుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా భారతదేశంలోనే 16,000 చదరపు అడుగుల ఏరియాని ఒక ఫ్యామిలీకి ఇవ్వగలిగేటట్లుగా 44 అంతస్తులు 44 స్టోరీస్ బిల్డింగ్స్ రెండిటిని జంట భవనాలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అద్భుతమైనటువంటి ఒక విన్యాసం. డిఎస్ఆర్ బిల్డర్స్ చేసే ఈ అద్భుతమైనటువంటి విన్యాసం ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు అని మేము భావిస్తున్నాం. బహుశా ఇది రాబోయేటటువంటి కాలానికి ఒక మార్గదర్శకమై ఇలాంటి దేశానికి గౌరవాన్ని తెచ్చిపెట్టగలిగేటటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలని మరిన్ని మన డిఎస్ఆర్ బిల్డర్స్ చేస్తారు అని మేము ఆశిస్తున్నాం. ఈ ప్రాజెక్టు నేను ఒక ప్రెస్టేజ్ గా తీసుకొని సిటీలో ఒక ఐకానిక్ గా ఉండాలని చాలా కష్టపడి ఈ ప్రాజెక్ట్ ని 3 years నుంచి నేను కడుతున్నాను. ఇంకా 1 year లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈచ్ ఫ్లోర్ ఇస్ 16,000 square feet, సింగిల్ ఫ్లోర్ విత్ 5 bedrooms and 1 home theater and function hall with big halls. And I think in India nobody is constructed such a big flat in single floor with 42 floors. Similarly, another tower also considered. There's 2 towers. That's why it's a DSR Twins. So it's a very prestigious project. You feel definitely it's a special flat for Hyderabad. And that too, this is on overall roads with a glass facade. In India also, first time I am giving glass facade to the entire building for the residential tower.